లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రజల నుండి వినూత్నల వెల్లువ కొనసాగింది. ప్రజల సమస్యలను క్లుప్తంగా తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులైన గూడాటిపల్లి భూ నిర్వాసితులు తమ సమస్యల పరిష్కార విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు. అనంతరం నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో సరైన సమయంలో సరైన విధంగా ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని 2024వ సంవత్సరం ఆ మార్పు అమలుకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో అర్హులైన వారందరికీ 6 గ్యారెంటీలను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నేను కూడా చివరి చచ్చిపోయేటోనే బతికినా అన్నా. ఇక మమ్మల్ని సంపుతారో కాపాడుకుంటారో గుండెలు పెట్టుకుంటారో దండం పెట్టి మా 315 జీవోను మీరు చేస్తారనే పూర్తి విశ్వాసం మాకు ఉండాలి. మాకు చెప్పండి అన్న, మాకు అష్యూరెన్స్ ఇవ్వండి. మేము ఒకటి ఈ డిఎస్సి ద్వారా మీరు నింపుతారు దగ్గరున్న ప్రాంతాలలో తీసుకురండి. ఎక్కడ దగ్గర అయితే అక్కడన్నా, మేము ఇక్కడక్కడ మీకు చెప్పాము. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మీ తమ్ముడుగా మమ్మల్ని కొంచెం కాపాడండి అన్న. మా పిల్లలు ఎదిగిన పిల్లలు ఉన్నారన్న, ఇప్పుడు పెళ్లిళ్ళు చేయాలి, ఇప్పుడు ఎక్కడికైనా నౌకరీ చేయాల్సిందే, మేము కాదని అంటలేదు. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతోని, ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో చేస్తా అని అన్నారు. మీరు మా అన్నగా మీరు ఎందుకన్నా మీరు దాచుకుంటే అవుతుంది అన్న. పరిష్కారం చేయడం అనివార్యం, అవసరం. దాని కొరకు నేను బాధ్యత గల మంత్రి కృషి ఒకసారి చూడాలి అన్న, ఒకసారి అన్న, ఒకసారి రాజు
జిల్లా